హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. దేశవ్యాప్తంగా 7 దశల్లో జరగబోతున్నటువంటి ఎన్నికలకు సిద్ధం కాబోతున్నటువంటి ప్రధాన పార్టీలు ఇక బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు కూడా పోటీ పడుతున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. ఇక ఇక్కడ ఈ ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడం, ఎక్కడి నుండి పోటీ చేయాలి, ఓట్లు ఎలా సంపాదించాలనేటువంటి ఆలోచనలో పడితే ఇవాళ పాపం బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా అయిపోయింది. అక్కడ లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో కవిత అరెస్టు, ఇక ఇక్కడ చూసుకుంటే అభ్యర్థుల ప్రకటన లేదు. ఇక అసలు కేసీఆర్కు ఎలాంటి వ్యూహంతో ముందుకు పోవాలనేటువంటి ఆలోచనలో తలబట్టుకునేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్కు ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇక రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు మోదీ పర్యటనలు కూడా అధికమైపోయినా అసలు మోదీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా రానటువంటి పరిస్థితి. అలాంటిది ఇప్పుడు తన ఎన్నికలు కాబట్టి, ఎంపీ ఎన్నికలు కాబట్టి మోదీ పదే పదే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతున్నటువంటి కథ. ఇక తెలంగాణ సొమ్ము ఢిల్లీకి, ఇక వార్తల్లోకి వెళ్దాం మనం. ఇక తెలంగాణ సొమ్ము ఢిల్లీకి ఎట్లా పోతుంది చెప్పురి. మోదీ చెప్పిన మాటల వెనుక రహస్యమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, అందుకే తెలంగాణ సొమ్ము అంతా ఢిల్లీకి పోతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన సొమ్ము మనకే ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు మన సొమ్ము మనకే ఉండే. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి సొమ్ము అంతా ఢిల్లీకి పోతుంది. బీఆర్ఎస్ వాళ్ళంతా ఇగో రాష్ట్రాన్ని బారాసా 10 ఏళ్ళు దోచుకుంటే కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుంది. దాన్ని దోచుకున్న సొమ్మును ఏటీఎంలా మార్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాస్తవమే. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూడాలి. ఇక ఏటీఎం లాగా మార్చుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు దేశవ్యాప్తంగా కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇరు పార్టీల నేతలు ఇక ఒక్కరినొకరు కాపాడుకుంటున్నారు. ఇక మెజారిటీ స్థానాలు ఇవ్వాలి, రాష్ట్ర అభివృద్ధికి నేను గ్యారంటీ. జగిత్యాల భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నటువంటి కథ. ఇక ఇప్పుడు ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు కాపాడుకుంటున్నారట. వాస్తవానికి అదే జరుగుతుంది, కాపాడుకునేటువంటి పరిస్థితి లేదంటే ఎవరు ఎటువైపు దుంకుతున్నారో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక నిన్న జగిత్యాలలో మోదీ సభ, సోమవారం నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభలో ఇక అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ అభ్యర్థులు ధర్మపురి అరవింద్, ఇక గోమాసే శ్రీనివాస్, బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఇక వీళ్ళందరూ కూడా నిన్న జగిత్యాలలో నిర్వహించినటువంటి విజయ సంకల్ప సభలో పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో భాజపా ఇక మద్దతు పెరుగుతోందని చెప్తున్నటువంటి కథ. ఆప్ నేతలకు 100 కోట్లు చెల్లింపులో కవిత పాత్ర ఉందట. ఆప్ నేతలకు 100 కోట్లు చెల్లించిందంట. ఢిల్లీ ఆప్ నేతలకి 100 కోట్లు చెల్లించినటువంటి కవిత పాత్ర. మద్యం విధానంలో ఇక పొందినటువంటి ప్రయోజనాలకు ప్రతిఫలంగా భారాస ఎమ్మెల్సీ కవిత ఇక ఆప్ నేతలకు 100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. హైదరాబాద్లో ఈ నెల 15న ఆమెను అరెస్టు చేసిన ఈడీ సోమవారం అందుకు సంబంధించినటువంటి వివరాలతో పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ మద్యం విధాన కుంభకోణంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీలోని ఇక PMLA ప్రత్యేక కోర్టు ఆమెను ఈ నెల 23 వరకు ఈడీ కస్టడియల్ విచారణకు పంపింది. ఈ ఉత్తర్వులు 16న ఇక వెలువడ్డాయి. హైదరాబాద్లోని కవిత ఇంట్లో ఈ నెల 15న సోదాలు జరిగాయి. ఆ సమయంలో కవిత బంధువులు, సహచరులు ఈడీ అధికారులను అడ్డుకున్నారు. ఢిల్లీ మద్యం విధానం ఇక రూపకల్పన అమలు ద్వారా ప్రయోజనాలు పొందడానికి కవిత మరికొందరితో కలిసి ఇక అరవింద్ కేజ్రీవాల్, ఇక మనీష్ సిసోడియా లాంటి అగ్రనేతలతో కుట్ర పన్నారు. ఇక ప్రయోజనాలకు ఫలితంగా ఆమె అప్నేతలకు 100 కోట్ల చెల్లించడంతో భాగస్వామి అయ్యారు. 2021-22లో ఇక మొత్తానికి ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన అమలులో అవినీతి కుట్రలకు పాల్పడి ఇక టోకు వర్తకుల నుంచి అప్నేతలకు నిరంతరం ముడుపులు చెల్లించి వచ్చేలా చేశారట. ఈ కవిత పిటిషన్ పైన నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వాస్తవానికి కవిత అక్రమ అరెస్టు, సుప్రీంకోర్టులో విచారణ ఉండగా కవితను అరెస్టు చేయడం, కోర్టును ధిక్కరించి అరెస్టు చేయడం ఇది చట్టానికి
ఒక రాజ్యాంగబద్ధంగానే విరుద్ధంగా కూడా చెప్పుకోవచ్చు. చట్టము సుప్రీంకోర్టును ధిక్కరించి అరెస్టు చేయడం సరికాదు. ఇక కోర్టును నమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. కోర్టు మాటనే పక్కన పెడితే ఇవాళ ప్రజలు ఎక్కడికి పోవాలి ఇంకా? ఇక గవర్నర్ తమిళసై రాజీనామా. ఈ గవర్నర్ తమిళసై ఎప్పటి నుండో రాజీనామా చేస్తారనేటువంటి మాటలు కూడా వినిపించినాయి. తను ఇక లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనేటువంటి ఆ వాదనలు కూడా విన్నాం. ఇక పుదుచ్చేరి ఎల్జీ పదవికి కూడా ఇక రాష్ట్రపతికి సమర్పణ. అద్భుత రాష్ట్రానికి సేవ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. ఇక తెలంగాణ ప్రజలకు భావోద్వేగ లేక ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్నానని వెల్లడి చేసిందట. ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్నానని చెప్తున్నటువంటి కథ. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక ఆ పుదుచ్చేరి ఇన్ఛార్జి ఇక లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం పంపించారు. ఆమె 2019 సెప్టెంబర్ 1న తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. 2021 ఫిబ్రవరి 16న పుదుచ్చేరి ఇక ఇన్ఛార్జి ఎల్జీగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇక పోటీ చేసే అవకాశం. తమిళసై తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోందగా ఇక తాజాగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో తన పదవికి ఆమె రాజీనామా సమర్పించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి రాజ్భవన్లో బస చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాజీనామా అంశాన్ని ఆమె ప్రస్తావించగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఒకవైపు జగిత్యాలలో భాజపా బహిరంగ సభలో పాల్గొనడానికి ప్రధాని బయలుదేరి వెళ్ళగానే ఇక తమిళసై రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై లేదా పుదుచ్చేరి ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా సమాచారం ఉంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో గవర్నర్ తమిళసై పోటీ చేయబోతున్నారు. ఇక వాస్తవానికి ఇప్పుడు గవర్నర్ రాజీనామా చేశారు కాబట్టి రాజకీయవేత్తగానే మనం గుర్తు చేసుకోవచ్చు. ఇక హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్ పాల్, ఇక జస్టిస్ మౌసామి భట్టాచార్య, ఇక మధ్యప్రదేశ్ కలకత్తా హైకోర్టుల నుంచి బదిలీ. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర. నియామక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ. ఇక జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ మౌసామి భట్టాచార్య ఇద్దరు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఇంకొక వార్త చూస్తే ఇక్కడ సోనియా గాంధీ మొన్నటిదాకా మనకు కనబడతలేదు అనుకున్నాం కదా, మొత్తానికి ప్రత్యక్షమైనటువంటి సోనియా రాసిచ్చిన లిస్ట్నే తెలంగాణ రాష్ట్రంలో అప్లై చేయాలి, అంటే ప్రజలకు అందించాలి. వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుతాయి. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఏ పథకం పెట్టకూడదు, తాను ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ బాధ వచ్చినా ఢిల్లీకి పోవాలి, చెప్పాలి. ఢిల్లీ నుండి మళ్ళీ మనకు ఉత్తరాలు వస్తే అప్పుడు ఆ బాధలకు పరిష్కారం జరుగుతుంది. అంతే తప్ప తను పర్సనల్గా మాత్రం ఎలాంటి ఆలోచన చేయకూడదు. ఇక ఖమ్మం, మెదక్, భువనగిరి టికెట్లకు పోటాపోటీ. ఖమ్మం, మెదక్, భువనగిరి స్థానాలలో టికెట్ల కోసం పోటీ పడుతున్నారట. ఇక లోక్సభ అభ్యర్థుల తుది జాబితాపై నేడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. వీళ్ళు టికెట్లు పంచుకోవడం, ఆ అభ్యర్థులను ప్రకటించడం, ఈ పరిస్థితిలో ఉంటే అక్కడ వాళ్ళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి కథ ఏం జరుగుతుంది తెలుసు కదా మీకు. సోనియా గాంధీతో రేవంత్ సుదీర్ఘ భేటీ. అసలు ఈయనకు మనసు ఏంటి, ఈ మనసు ఏం మనసో తెలియట్లేదు. ఇక రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఏకాభిప్రాయ దిశగా సాగుతోంది. 4 లోక్సభ నియోజకవర్గాలకు మొదటి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించగా ఇక మిగిలినటువంటి 13 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల బలాలు, సామాజిక సమీకరణాలు తదుపరి అంశాలను ఇక పరిగణలోకి తీసుకోవడంతో పాటు సర్వేలను కూడా ఆధారం చేసుకుని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గతంలో ఉన్నోళ్ళను, ఇప్పుడున్నోళ్ళను మొత్తం మీద అందరినీ సర్వే చేసి ఎవరికి టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనకు వస్తున్నారట. సోనియా గాంధీ అయితే చేతు గుర్తుకు మళ్ళీ బయలుదేరింది. సోనియా గాంధీతో రేవంత్ సుదీర్ఘ భేటీ. వివిధ అంశాలపై చర్చించిన సీఎం నేడు సిఈసి సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. ఆదివారం ముంబైలో జరిగినటువంటి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన
అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ఇక 10 జన్పథ్లోని సోనియా గాంధీ నివాసానికి వెళ్ళి 5:30 వరకు సమావేశమయ్యారు. సుమారు ఇక గంటన్నర పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 100 రోజుల పాలన ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, కార్పొరేషన్ పదవుల భర్తీ, పార్టీలోకి చేరికల గురించి రేవంత్ ఆమెకు విధి విధానాలు వివరించి చెప్పారట. ఈ 100 రోజుల పాలన, ఇక ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు, కార్పొరేషన్ పదవులు వీటి గురించి మాట్లాడిండట. రైతులు లేరు, ప్రజలు లేరు. పశ్చిమ బెంగాల్ డీజీపీ పైన వేటు, వెంటనే కొత్త డీజీపీ నియామకం, 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులకు ఉద్వాసన. ఇక ఈసీ సంచలన నిర్ణయం. ఇక హార్డ్ డిస్క్లను అడవిలో పడేసినటువంటి ప్రణీత్ రావు 2వ రోజు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అడవిలో పడేసిండట హార్డ్ డిస్క్లు. అడవిలో ఎందుకు పడేసిండు మరి? ఇంకేమైనా ధ్వంసం చేయక. ఇక పుతిన్ కొత్త రికార్డు, 5వసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పుతిన్ ఇక ఎన్నికల బాండ్ల సమాచారం అంతా వెల్లడించాల్సిందే. ఇక నంబర్లు సహా ఏది దాచడానికి వీల్లేదు. 21వ తేదీ తుది గడువు. ఎన్నికల బాండ్ల సమాచారం అంతా వెల్లడించాల్సిందే. ఇక ఎస్బీఐకి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, మేము అడిగితేనే వెల్లడిస్తామంటే ఇక కుదరదని వ్యాఖ్య. విచారణ సందర్భంగా బ్యాంకు వైఖరిపై రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి ఉన్నట్టుగా చెప్పాలని చెప్తుంది సుప్రీంకోర్టు. ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరిస్తున్నటువంటి వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఎంపిక చేసుకున్నటువంటి సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణి బ్యాంకు విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21 లోపు బహిర్గతం చేయాలని ఆదేశించింది. బాండ్ నంబర్తో పాటు కొనుగోలుదారు సమాచారం, డినామినేషన్లు, వాటిని నగదుగా మార్చుకున్నటువంటి పార్టీల వివరాలు మొత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందేనని స్పష్టం చేసినటువంటి సుప్రీంకోర్టు. ఎన్ని విరాళాలు వచ్చినాయి, దాన్ని ఎవరు డబ్బుగా మార్చుకున్నారు, ఇవన్నీ మాకు పూర్తిగా వివరణ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు గట్టిగా బడాయించింది. ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు, ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన నష్టమేం లేదని చెప్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రజలు ఆశపడి మోసపోయారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తా. బీఎస్పీ నేతల చేరిక సందర్భంగా బారాస అధినేత కేసీఆర్ చెప్తున్నటువంటి కథ. బారాస అధినేత కేసీఆర్తో ప్రవీణ్ కుమార్ కరచలనం చేస్తున్నటువంటి కథ. కేసీఆర్ను మొత్తం ఆగం చేసిరా తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మీరు కేసీఆర్ అసంటి దేవుణ్ణి మొత్తం ఆగం చేసిండ్రు. తను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణని ఒక రూపంగా దిద్దుదామనుకునే సమయంలో ఇట్లాంటి పరిస్థితి. తెలంగాణను ఒక దిక్సూచిగా చూపెడదామనుకుంటే చివరికి తన ఆలోచనలకే మీరు బ్రేక్లు వేసిరు, తన మైండ్కే మీరు బ్రేక్లు వేసిరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. తను పోదామనుకున్నటువంటి రూటు, చేద్దామనుకునే పనులన్నిటికీ దెబ్బతీసిరు మీరు మొత్తం రాష్ట్ర ప్రజలు. ముందు టారిఫ్ సబ్సిడీ చెల్లించాల్సిందే. ఈ టారిఫ్ సబ్సిడీ చెల్లించకపోతే ఉచిత కరెంటు, అసలే డిస్కమ్లకు డబ్బులు కట్టకపోతే ఉచిత కరెంట్ అయ్యారట. లేదంటే ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు వీల్లేదు. ఎందుకు విద్యుత్ చట్టం ఒప్పుకోదు. ఏఆర్సీ చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన ఏఆర్సీ వివరణ. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 62 ప్రకారం రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఉచిత లేదా రాయితీ విద్యుత్తు అందించాలంటే సంబంధిత పంపిణీ సంస్థలకు ప్రభుత్వం ముందుగానే టారిఫ్ సబ్సిడీని చెల్లించాల్సి ఉంటుంది. ఫస్ట్ పైసలు కడితేనే మేము ఉచితంగా విద్యుత్ ఇస్తాం అని డిస్కామ్లు కరెంటు వ్యవహారం చెప్తుంది. దాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వెల్లడించింది. ప్రభుత్వం ముందస్తు చెల్లింపులు చేయకపోతే రాయితీ లేదా ఉచిత విద్యుత్తు అందించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. డబ్బులే కట్టలేదంట. డబ్బులు కడితేనే ఉచిత కరెంటు అమలవుతుంది, లేకపోతే ఉచిత కరెంటు ఇయ్యమని చెప్తున్నటువంటి కరెంటు సంస్థలు, విద్యుత్ సంస్థలు. కేజ్రీ సిసోడియాతో కవిత కుమ్మక్కట. కేజ్రీ సిసోడియాతో బీఆర్ఎస్ స్కామ్లు ఢిల్లీ దాకా. మద్యం విధానం కుంభకోణమే ఇందుకు నిదర్శనం. కాజాగూడలో జగమాయ
ఇక 55 కోట్ల విలువైనటువంటి 2,02,742 చదరపు గజాల ప్రభుత్వ భూమి అన్యక్రాంతం. జీవో 59 ఆధారంగా క్రమబద్ధీకరణ, ఖాళీ స్థలంలో 10 ఇళ్ళు ఉన్నట్లు పత్రాలు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రెగ్యులరైజేషన్ ఖాళీ స్థలంలో 10 ఇళ్ళున్నట్టుగా ప్రకటించిందట. చక్రం తిప్పిన గత ప్రభుత్వంలోని న్యాయవాది, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట క్రమబద్ధీకరణ. ఇక వెంటనే ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయం. అప్పటి ప్రభుత్వంలోని బీఆర్ఎస్ పెద్దల అండా సహకరించిన రెవెన్యూ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి 59 జీవో ఇక అక్రమాల రంగారెడ్డి జిల్లా పరిధిలోని నిర్మాణాలకు అనుమతించొద్దని ఉత్తర్వులు. క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలనకు ఆదేశాలు. గతంలో కూడా కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఇక ప్రియాంకతో రేవంత్ భేటీ, ఆ సోనియాతో భేటీ అయ్యిండు, ఇక్కడ ప్రియాంకతో కూడా భేటీ అయ్యిండు. ఇక దీపాదాస్ మున్షితో కలిసి సమావేశంలో నేడు కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం హాజరు. అభ్యర్థులు 3వ జాబితాపై సిఈసి కసరత్తు. తెలంగాణలోని సీట్లకు నేడు అభ్యర్థుల ఖరారు. ఇక బెంగాల్ డీజీపీపై వేటుపడింది. లోక్సభ ఎన్నికలకు సిద్ధం. ఇక పోలీస్ బాస్ను తప్పించినటువంటి ఈసీ. ఇక వెంటనే కొత్త డీజీపీ నియామకం. 6 రాష్ట్రాల హోం సెక్రటరీల మార్పు. ఇక వీటిల్లో 3 బీజేపీ పాలిత రాష్ట్రాలు. వారందరికీ ఎన్నికల విధులు అప్పగించొద్దు. ఇక సిఎస్లకు ఆదేశాలు జారీ చేసిన ఈసీ. ఇక బృహన్ ముంబై కార్పొరేషన్ బదిలీలపై సీరియస్ హెచ్చరికలు. ఇక సిఎస్పై ఆగ్రహం. ఇక ఏపీలోని పలువురు అధికారులపైన కూడా చర్యలు చేపడుతున్నారట. హైకోర్టుకు కొత్తగా 2 జడ్జీలు ఇంతకుముందు చూసినాం మనం. ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఇక పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది ఈసీ. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత 8.54 లక్షల ఓట్లు తగ్గించాం. ఇక రాష్ట్రంలో 3.3 కోట్ల మంది ఓటర్లు. ఉద్యోగాల పోస్టల్ ఇక ఓటింగ్ కోసం కొత్త సాఫ్ట్వేర్. ఇక తెలంగాణ ఈసీఓ వికాస్ రాజ్ చెప్తున్నటువంటి కథ. పార్టీ మారడం ఖాయం. అబ్బా, ఆర్ఎస్ మన మాజీ మంత్రి మల్లారెడ్డి భయంతోనే పార్టీ మారుతుండు. తన ఆస్తులోని ఎక్కడ రేవంత్ రెడ్డి కూలగొడతాడో అనేటువంటి ధ్వంసం చేస్తాడో అనేటువంటి భయంతో మొత్తం మీద పార్టీ మారడం ఖాయమట. నేను పార్ట్ టైం పొలిటీషియన్ అట. ఎక్కడ స్థావరం ఉంటే అక్కడికి వెళ్ళిపోతా అని చెప్తాడు. ఇక ఫుల్ టైం బిజినెస్ మ్యాన్. ఇక వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా రాజకీయ నిర్ణయాలు. ఇక్కడ నేతలు బాధపడుతున్నారని డీకే వద్ద చెప్పాను. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన మల్లారెడ్డి. కాంగ్రెస్లో కుదరకపోతే బీజేపీలో చేరేందుకు రెడీ. ఇక బీఆర్ఎస్లోనే ఉంటానన్న మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్లోనే ఉంటా అని చెప్తున్నాడు. దానంపై అనర్హత వేటేయాలి. ఇక స్పీకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి. కాంగ్రెస్లో అంతర్గత కలహాలకు తాము బాధ్యులం కాదని వ్యాఖ్య. ఇక దానం సభ్యత్వం రద్దయినట్లే. ఇక వినోద్ చెప్తున్నటువంటి కథ. బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటి నుండి బీఎస్పీ ప్రవీణ్ కుమార్ ఇప్పటి నుండి బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గా మారిపోయాడు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కాండువా కప్పుకొని బహుజనులకు అందరికీ న్యాయం చేస్తానని బీఆర్ఎస్లో చేరినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీరందరూ కూడా దీన్ని ఆహ్వానించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఇవాళ కేసీఆర్కు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం జరిగింది. కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలోకి తీసుకొచ్చుకోవడమే పెద్ద ద్రోహం. పోయి మళ్ళా మనం మన కొరివితోనే మనమే కాల్చుకున్నట్టు అయిపోతుంది కథ. కాళేశ్వరం దోపిడీ మోదీ మాట. ఇది మోదీ చెప్పినటువంటి మాట. మిత్రులారా, ఈ వెలుగు దినపత్రిక గమ్మతి ఈ వెలుగోడు ఏం రాస్తాడో ఏమో, వెలుగునాయాలగాడు. ఇక రష్యా అధ్యక్షుడిగా మళ్ళీ పుతిన్. అప్పు కింద వెట్టి చాకిరి. వ్యక్తి ఆత్మహత్య. అప్పు కింద వెట్టి చాకిరి చేసిందట, ఆత్మహత్య చేసుకున్నటువంటి కథ. ఇక మనుమడికి 240 కోట్ల షేర్లు. ఇక ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తన వాటా నుంచి 15 లక్షల షేర్లను 4 నెలల మనుమడు ఏకగ్రహ రోహన్ మూర్తికి బహుమతిగా ఇచ్చారు. వీటి విలువ వచ్చేసి 240 కోట్ల ఉంటుందట. ఆ నేతలకు కాంగ్రెస్ మొత్తానికి ఇట్లా ఉంది. ఇక ఎన్నికల విషయానికి వచ్చేస్తే ప్రణీత్ రావు ప్రైవేట్ నెట్వర్క్. ఇగో
హాలిడేస్లోనే రోడ్ షోలు నిర్వహించుకోవాలి. ఎన్నికల వికాస్ సార్ చెప్తున్నాం. ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇక రద్దీ ప్రాంతాల్లో పర్మిషన్ ఇవ్వం. ఇక సీఈఓ వికాస్ రాజ్ ఇక 50,000 కంటే ఎక్కువ నగదు క్యారీ చేస్తే ఇక డాక్యుమెంట్లు చూపించాల్సిందే. 50,000 కంటే ఎక్కువ తీసుకోపోతే. రాష్ట్ర వ్యాప్తంగా 3.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 85 ఏళ్ళు దాటిన పైబడిన వృద్ధులు ఇక ఇంట్లో నుండే ఓట్లు వేసే అవకాశం. ఏప్రిల్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడి. 22 లోపు ఎవరన్నా ఇంకా ఓటు హక్కు కావాలనుకుంటే. 6 రాష్ట్రాల్లో హోమ్ సెక్రటరీలపైన ఇక ఈసీ వేటు పడింది. బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు. ఇక గుజరాత్, బీహార్, యూపీ, హిమాచల్, జార్ఖండ్, ఇక ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు ఆదేశాలు. ఖాళీల భర్తీకి అధికారుల షార్ట్ లిస్ట్ పంపించాలని సూచన. ఇక వెస్ట్ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ ఇక ట్రాన్స్ఫర్ ఇక వివేక్ సహాయను ఇక డీజీపీగా నియమిస్తున్నట్టు ప్రకటన. ఇక మిజోరాం, మహారాష్ట్రలోనూ పలువురు అధికారులు తొలగింపు. ఇట్లా ఉంది. దీనిలో చూద్దాం. రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు ప్రజలరా, చూస్తూనే ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేసీఆర్కు ఒక కుడి భుజంగా మారబోతుండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడబోతున్నటువంటి కథ. ఇక బహుజనమై గెలుద్దాం, తప్పకుండా బహుజనమై గెలుద్దామంటూ దళిత బంధు పథకంలో నష్టం జరిగిందన్నది వాస్తవం కాదు. దళిత సమాజం ఎందుకు ఇక పాజిటివ్గా తీసుకోలేదో విశ్లేషించాలి. శూన్యం నుంచి సుడిగాలి సృష్టించాం, చైతన్యాన్ని ఆగం కానివ్వం. ఇక కష్టాలను తట్టుకొని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగుతాం. ఇక దేశానికి ఆదర్శంగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినాం. ఇక యువనాయకత్వం ఎదగాలి. ఇక వచ్చిపోయేటోళ్ళు అవసరం లేదు. ఇక పార్టీ నిర్మాణం చేసుకుందాం. త్వరలోనే కమిటీలు వేసుకుందాం. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ను త్వరలో ప్రకటిస్తాం. ఇక ఆర్ఎస్పీని బీఆర్ఎస్లోకి స్వాగతించిన పార్టీ అధినేత కేసీఆర్. పోయేటోళ్ళు పోని, వచ్చేటోళ్ళు రాని, ఎవరిని ఏమనొద్దు ఇప్పుడు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం ఇక్కడ. ఇక దానం పైన అనర్హత వేటు వేయాలి. పార్టీ మారిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్కు వినతి పత్రం అందిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఫిర్యాదు. పార్టీ ఇక మారినోళ్లను రాళ్లతో కొట్టమన్నావు కదా రేవంత్, మరి చేర్చుకున్న నిన్ను ఏం చేయాలి? కౌశిక్ రెడ్డి ప్రశ్న. పార్టీ మారేటోళ్ళను రాళ్లతో కొట్టాలని చెప్పినావు, మరి చేర్చుకున్న నిన్ను దేంతో కొట్టాలి? తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ భూస్థాపితమేనని హెచ్చరిక. ఇక రాళ్లవాన బీభత్సం. రాజన్న సిరిసిల్లలో భారీగా రాళ్లవాన కురిసి ఇక ఇండ్ల కప్పులు ధ్వంసమైనాయి. విద్యుత్ సరఫరాకు బ్రేక్ పడింది. సాగర్ పైన ఆంక్షలు. విద్యుత్ కేంద్రాల మరమ్మతులు వారానికి ఒక్కరోజే. పవర్ హౌజుల్లో 3 నెలల్లోనే పూర్తి చేయాలి. నిర్ణీత సంఖ్యలోనే సిబ్బందికి అనుమతి. అత్యవసరమైన సమాచారం ఇవ్వాల్సిందే. ఇక ప్రమాదాలకు బాధ్యత మాది కాదు. డ్యామ్ పైకి టీఎస్ ఇక ఏపీ జెస్కో అధికారుల రాకపోకలకు ఆంక్షలతో అనుమతులు. ఇరు రాష్ట్రాలకు ఇక కేఆర్ఎంబి తాజా లేఖలు. ఇక నీళ్లు లేక రోడెక్కిరుడు. ఇక బోరు కోసం ఊరు విరాళం. ఊళ్ళ నీళ్లు లేక బోర్ వేయించుకోవడానికి ఊరలంతా విరాళం ఇచ్చి వేయించుకుంటున్నటువంటి కథ. ఇది జోగులాంబ గద్వాల జిల్లా శంకాపురం తాగునీటికి ఇక అలమటిస్తున్నది. గ్రామానికి నీరందించే బోరు మోటారు ఇక పాడైపోయింది. 4 రోజులుగా గ్రామస్తులు మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు. ఇక 10 రోజుల కిందట కూడా ఇలాగే కాలిపోగా యువకులు స్థానికులు విరాళాలు సేకరించి మోటారు మరమ్మత్తు చేయించారు. ఇక మళ్ళా కాలిపోయింది. సర్పంచుల పదవీ కాలం ముగియడం, అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక రిపేరు కోసం గ్రామస్తులే మనిషికి పైసలు వేసుకొని ఇగో బోర్ రిపేర్ చేసుకొచ్చారట. ఇదివరకు ఒకసారి కాలిపోతే రిపేర్ చేయించారట, మళ్ళీ కాలిపోయిందట, మళ్ళీ మనిషికి పైసలు వేసుకొని బోర్ రిపేర్ చేసుకున్నటువంటి కథ.
ఇక ఆటో నడవక పూట గడవక ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ బలవాన్ మరణం. ఉచిత బస్సు ప్రయాణం దెబ్బ. ఇది 3 ఎకరాల కౌలుకు తీసుకోగా పంట నష్టం. అప్పులకు తోడు ఉపాధి కోల్పోయిన మనోవేదన. ఇక గడ్డి మందు తాగి గాజుల శంకరయ్య ఆత్మహత్య. భూపాలపల్లి జిల్లా ఇప్పలాపల్లిలో విషాదం చోటు చేసుకున్నటువంటి ఘటన. ఈడీది ముమ్మాటికి కోర్టు ధిక్కరణే. సమన్లు ఇవ్వబోమంటూ కోర్టుకు చెప్పి ఇక మాట మీరి అక్రమంగా అరెస్టు చేశారు. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్. నేడు విచారణ జరపనున్న ధర్మాసనం. ఇక ఈడీ తనను అరెస్టు చేయడం ద్వారా కోర్టు ధిక్కరణను పాల్పడిందని ఇక ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కవిత తరపున న్యాయవాది మోహిత్ రావు సోమవారం ఉదయం 6:30 ఇక ఆన్లైన్లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండగానే అరెస్టు చేశారని కవిత పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని ఇక స్వయంగా కోర్టులోనే చెప్పారని ఇక గుర్తు చేశారు. ఆ మాటను ఇక మీరి అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈడీ చర్యలను కోర్టు ధిక్కరణకు ఇక పాల్పడినట్టుగా భావించి సంస్థపై ఇక చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉన్నది. మరోవైపు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని ఇక సవాలు చేస్తూ కవిత ఇక నిరుడు మార్చిలో దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్పై విచారణ కూడా మంగళవారం జరగనుందని నేపథ్యంలో తెలుస్తున్నటువంటి కథ ఇట్లా ఉంది.